రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. అక్షరాస్యతలో అనుకుంటున్నారా? కాదు. టెక్నాలజీలో అనుకుంటున్నారా? అస్సలు కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లలో. అవును, మీరు వింటున్నది నిజమే. యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2014 విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్ 10లో నిలిచాయి. రహదారిపై భద్రత కొరవడింది. రోడ్డెక్కితే తిరిగి వస్తారో లేదో అనే భయాందోళనలు ప్రజలను వెంటాడుతున్నాయి. యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2014 జాబితాను విడుదల చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాలు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని తేల్చేసింది. యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2014 గణాంకాల ప్రకారం 2014లో మద్యం, మాదక ద్రవ్యాల ప్రభావంతో డ్రైవింగ్ చేసిన వారి వల్ల ఏపీలో 1630 ప్రమాదాలు జరగ్గా 387 మంది మరణించారు. 1662 మంది గాయపడ్డారు. తెలంగాణలో ఇవే కారణాలతో జరిగిన ప్రమాదాలు 836 కాగా 364 మంది చనిపోయారు. 981 మంది గాయపడ్డారు. ఒక్క 2015లోనే అది ఒక హైదరాబాద్లోనే నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య 16,600. ఈ ఏడాది ఈ సంఖ్య ఇప్పటికీ 7,000 దాటింది. 2014-15లో యాక్సిడెంట్లు అత్యధికంగా జరిగిన టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ 7వ స్థానంలో ఉండగా తెలంగాణ 10వ స్థానంలో ఉంది. ఢిల్లీకి చెందిన సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ గణాంకాలను వెల్లడించింది. ఇక యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2014 విడుదల చేసిన టాప్ 10 రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1.3 కోట్లు. మరో 53 లక్షల మంది వికలాంగులయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి గంటకు సగటున 16 మంది రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం పాలవుతున్నారు. ఈ ప్రమాదాల వల్ల కుటుంబాలు రోడ్డున పడడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతోంది. మొత్తంగా ప్రస్తుత గణాంకాలను చూసి ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలు